హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. ఏసారి చెప్పను, డైరెక్ట్గా చేయడం అంతే అని అంటే, సరే వాడు బయటకు రావడం కావాలి మనకి అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. రియా తన రూమ్ లో కూర్చొని వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని ఏడుస్తూ తనకి ఫోన్ చేసిన వ్యక్తి ఏం చెప్తే అదే చేయాలి, 4 రోజుల తర్వాత అని తను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రక్షిత నవ్వుతూ శౌర్య ముందుకు వెళ్ళి శౌర్యని టచ్ చేయగానే శౌర్య ఒక్క చేత్తో రక్షిత నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని పట్టు బిగిస్తాడు. రక్షిత ఒక్క నిమిషం శౌర్య చేతుల్లో గింజుకొని ఖుషి చెప్పింది గుర్తు రాగానే సైడ్ స్మైల్ తో శౌర్య వైపు చూస్తుంది. శౌర్య రక్షిత నవ్వుని అర్థం చేసుకునే లోపే రక్షిత చుట్టూ పట్టు వదిలిచేసి డీప్ షాక్ తో రక్షిత వైపు చూస్తే రక్షిత నవ్వుతూ చేప పిల్లల శౌర్య చేతిలో నుంచి జారిపోయి ఫాస్ట్ గా తన కోట్లోకి వెళ్ళిపోయి ఖుషి వైపు చూస్తూ తమ ఫింగర్ చూపిస్తూ కన్ను కొట్టి నవ్వుతుంది. ఖుషి శౌర్య వైపు చూసి నవ్వు ఆపుకుంటూ ఉంటే కార్తీక్ రక్షిత ఖుషిల సైగలు గమనించడంతో ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేశారని అర్థమవుతుంది కార్తీక్ కి. శౌర్యని చూసి నవ్వుకుంటూ, పాపం వీడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్, డౌట్ లేదు. రే శౌర్య, నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుందిరా. నీ చెల్లి చేతిలో నీకు గట్టిగా ఉంటుంది. నా బ్రెయిన్లెస్ బ్యూటీ ముందే నా విషయంలో పొజిటివ్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నన్ను హగ్ చేసుకొని నా బుగ్గ మీద ముద్దు పెట్టి మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నాడు అని జాలిగా శౌర్య వైపు చూస్తాడు. ఒక 2 నిమిషాలకు తేరుకున్న శౌర్య చుట్టూ పిచ్చి చూపులు చూస్తే రాజేంద్ర గారు అందరి వైపు చూస్తూ రక్షితకి ఒక పాయింట్ అని చెప్తారు. శౌర్య తల విదిలించి జరిగింది మొత్తం ఒకసారి గుర్తు చేసుకుంటాడు. రక్షిత సైడ్ స్మైల్ తో కార్తీక్ వైపు చూస్తూ ఒక చేతిని చిన్నగా శౌర్య చుట్టూ చుట్టేసి చాలా చిన్నగా, ఓయ్ రౌడీ పోలీస్, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావేంట్రా? ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే నిన్ను ఇలాగే కొరుక్కు తినేయాలనిపిస్తుంది అంటూ శౌర్య నడుముపై చిన్నగా గిల్లితే రక్షిత మాటలకు శౌర్య డీప్ షాక్ లోకి వెళ్ళిపోయి అదే ట్రాన్స్ లో రక్షిత చుట్టూ చుట్టిన చేతి పట్టు వదిలి చేస్తాడు. జరిగింది గుర్తు రాగానే శౌర్య గుర్రుగా రక్షిత వైపు చూస్తే రక్షిత నవ్వుకుంటూ ఫేస్ అమాయకంగా పెడుతుంది. శౌర్య పళ్ళు కొరుకుతూ మనసులో రాక్షసి అని తిట్టుకుంటూ ఎప్పుడు చెప్తా నీ పని అన్నట్టు చూస్తాడు రక్షిత వైపు. ఆదిత్య శౌర్య వైపు చూస్తూ, హలో బావగారు, ఇప్పుడు వెళ్లాల్సింది తమరే అని అంటే శౌర్య సీరియస్ గా ఆదిత్య వైపు చూసి తల తిప్పి రక్షిత వైపు చూస్తూ చిన్నగా రక్షిత కోట్లోకి అడుగు పెడతాడు. రక్షితకి వెంటనే ఒక ఆలోచన తట్టడంతో లాస్ట్ లో ఎడ్జికి వెళ్లి నిలబడితే శౌర్య నవ్వుకుంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ రక్షిత ముందుకు వెళ్లి టర్న్ చేసే టైంకి ఫాస్ట్ గా మూవ్ అవుతూ రక్షితని ఒక అడుగు ముందుకు వేసి శౌర్యని హక్ చేసుకుంటుంది. శౌర్య కొంచెం షాక్ అయినా అంతకు ముందు తగిలిన షాక్ గుర్తుకు రావడంతో వెంటనే తేరుకొని రక్షిత చేతుల్లో నుంచి తప్పించుకోబోతూ ఉంటే, శౌర్య ఐ లవ్ యూ అని చెప్తుంది చిన్నగా శౌర్య చెవి దగ్గర. శౌర్య కదలకుండా నిలబడగానే రక్షిత శౌర్య వైపు చిన్నగా 2 అడుగులు శౌర్యతో కలిసి పక్కకు వేస్తే వెంటనే అప్రయత్నంగా శౌర్య ఇంకో అడుగు పక్కకు వేసి కోట్లో నుంచి బయటకు అడుగు పెడతాడు. ఖుషి నవ్వుతూ హుషారుగా, హే మళ్ళీ రక్షివిన్ అని గట్టిగా అరిస్తే దాంతో శౌర్య తేరుకొని చుట్టూ చూస్తే అతను కోట్ బయట ఉండడం గమనించి రక్షిత వైపు చూస్తాడు. రక్షిత నవ్వుతూ కొనకొడితే శౌర్య గుర్రుగా చూస్తాడు రక్షితని. ఇదంతా గమనించిన కార్తీక్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, రే నువ్వు ఆ టాటూ ఖచ్చితంగా రిమూవ్ చేయించుకోవాలనుకుంటా, పాపం అని జాలిగా మనసులో అనుకుంటే రాజేంద్ర గారు అందరి వైపు చూస్తూ రక్షితకి 2 పాయింట్స్ అని చెప్తారు. శౌర్య చేసేది ఏమీ లేక సైలెంట్ గా అతని కోట్లోకి వెళ్ళిపోతే ఈసారి ఎలాగైనా రక్షిత ట్రిక్స్ కి క్లీన్ బౌల్ అవ్వకుండా పాయింట్ సాధించాలని ఫిక్స్ అవుతాడు. లేదంటే టాటూ రిమూవ్ చేయించుకోవాలి కాబట్టి ఎలా అయినా 2 పాయింట్స్ సంపాదిస్తే అతనికి ఇంకో ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే రక్షిత 1 నిమిషం తర్వాత చిన్నగా శౌర్య కోట్లోకి వెళ్తుంది. శౌర్య రక్షితకి దొరకకుండా 1 నిమిషం పరుగులు పెట్టించి ఆమాంతం రక్షితని భూమి మీద నుంచి 2 అడుగులు గాల్లోకి ఎత్తుకొని పట్టుకుంటే రక్షిత అది ముందే ఊహించడంతో మొహం డల్గా పెడుతుంది. రక్షిత ఫేస్ చూసిన శౌర్య ఓటమిని ఒప్పుకుంది అని అనుకుంటూ నవ్వుకుంటాడు కళ్ళెగరేస్తూ.
రక్షిత కొంచెం తల వంచి శౌర్య బుగ్గ మీద చిన్నగా కొరికితే ఒక్కసారిగా రక్షితని వదిలేస్తాడు. రక్షిత నవ్వుకుంటూ శౌర్యని చిన్నగా వెనక్కి నెట్టేసి ఫాస్ట్ గా తన కోట్లోకి వెళ్ళిపోతే శౌర్య 2 అడుగులు వెనక్కి వేసి పళ్ళు కొరుకుతూ గుర్రుగా రక్షిత వైపు చూస్తూ, ఏది అన్యాయం, చీటింగ్, నేను ఒప్పుకోను, నువ్వు చీట్ చేసి గెలుస్తున్నావు అంటూ అరుస్తాడు. ఖుషి పాప ముందుకు వచ్చి, అన్యాయం లేదు, ఆవకాయ లేదు, ఇదే న్యాయం, నువ్వు గేమ్లో ఓడిపోయావు శౌర్య అని అంటే శౌర్య ఖుషి వైపు చూస్తూ, నో, తను చీటింగ్ చేసి గెలిచింది అని అంటాడు. ఖుషి సైడ్ స్మైల్ తో, గెలిచిందా లేదా అంతే, చీటింగ్ లేదు, చాటింగ్ లేదు, ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్, మొన్నే ఒక మూవీలో చూసాను ఇది, సో ఇదే న్యాయం అంతే అని అంటే శౌర్య కళ్ళు చిన్నవి చేసి, ఇక్కడ లవ్ లేదు, వార్ లేదు కదా, మరిప్పుడు ఇది ఫెయిర్ ఎలా అవుతుంది అంటూ అడుగుతాడు. ఖుషి శౌర్య వైపు చూస్తూ, ఇక్కడ లవ్ వార్ రెండు ఉన్నాయి మిస్టర్ శౌర్య, లవ్ నా రావణ్తో, వార్ నీతో, ఇందాక నువ్వు నా రావణ్ణి హగ్ చేసుకుని కిసి ఇచ్చావు, అందుకే నీ మీద వార్ డిక్లేర్ చేసి రక్షికి ఐడియా ఇచ్చాను అని యాటిట్యూడ్ గా చెప్తూ ఉంటే శౌర్య కొంచెం షాకింగ్ గా, ఐడియా ఇచ్చింది నువ్వా అంటూ అడుగుతాడు. ఖుషి నవ్వుతూ గర్వంగా, యా, ఇట్స్ మీ, ఒక మూవీలో చూశాను, అదే రక్షికి చెప్పాను అని అంటే శౌర్య పళ్ళు కొరుకుతూ సీరియస్ గా ఆదిత్య వైపు చూస్తాడు. ఆదిత్య శౌర్యకి ఒక యాటిట్యూడ్ లుక్ ఇస్తే శౌర్య ఆదిత్య వైపు అడుగులు వేస్తూ సీరియస్ గా, రే, ముందు నీకు పడాలిరా దెబ్బలు, అసలు దానికి ఎందుకురా నీ సినిమాలు పిచ్చి ఎక్కించావు, అయినా ఎన్ని సినిమాలు చూస్తున్నారా మీరు రోజుకి అని అడిగితే ఆదిత్య శౌర్యకి దొరకకుండా పరుగులు పెడతాడు. శౌర్య ఆదిత్య వెనక పడుతూ, రే, ఆగరా, అయిపోయావు ఈరోజు నా చేతిలో, అసలు ఎంత అమాయకంగా ఉండేదిరా నా చెల్లెలు, మీరందరూ కలిసి అంటూ ఒక నిమిషం ఆగి, ముఖ్యంగా నువ్వు దాన్ని ఇలా రివెంజ్లు ప్లాన్లు అంటూ ఎత్తులు వేసేలా తయారు చేస్తున్నావు, నీకు తన్నులు పడితే కానీ నువ్వు బుద్ధిగా ఉండవురా అంటూ అరుస్తూ ఉంటే ఆదిత్య శౌర్యకి దొరకకుండా, మీ అందరికీ కుళ్ళు, మా అమ్మ తెలివితేటలు చూసి అని అంటాడు. శౌర్య ఆదిత్య వెనుక పరుగులు పెట్టడం ఆపి గట్టిగా నవ్వుతూ, మీ తెలివితేటలు చూసే మరి మేము కుళ్ళుకోవాల్సింది, మీకున్న తెలివితేటలకి ఇలాంటి తిక్క ఆలోచనలు తప్ప ఇంకేం చేయలేరు మీరు అని అంటే ఆదిత్య గుర్రుగా శౌర్య వైపు చూస్తూ, మా తెలివితేటల గురించి మాట్లాడకండి, ఏదో ఒక రోజు మా తెలివితేటల్ని మీ అందరూ పొగిడే రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు చెప్తాం మీ సంగతి అని అంటే శౌర్య నవ్వుతూ, అదే చూద్దాంలే, మీ అతి తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు అని అంటాడు. ఆదిత్య ఏదో అనబోతూ ఉంటే కార్తీక్ అందరి వైపు చూస్తూ, శౌర్య, నీతో పనుంది, మనం బయటకు వెళ్ళాలి పదా అని అంటాడు ఫోన్లో వచ్చిన మెసేజ్ చూసి. కార్తీక్ కొంచెం సీరియస్ గా ఉండడం చూసి శౌర్య సైలెంట్ గా సరే అన్నట్టు తలూపి కార్తీక్ తో బయటకు వెళ్ళడానికి కార్తీక్ వైపు వెళ్తూ ఉంటే ఖుషి కార్తీక్ దగ్గరికి వచ్చి, రావణ్, ఎక్కడికి, ఇంకా గేమ్ కంప్లీట్ అవ్వలేదు కదా అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకొని, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉందైరా, వెంటనే వెళ్ళాలి నేను, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ఆడుకుందాం అని అంటే ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి సరే అని అంటుంది కొంచెం డల్గా. కార్తీక్ ఖుషిని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, నా బుజ్జి అయిరా, నన్ను అర్థం చేసుకుంటుంది కదా అని అడుగుతాడు. ఖుషి అవును అన్నట్టు తలూపితే కార్తీక్ నవ్వుతూ ఖుషి తల నిమురుతూ, నా మంచి అయిరా, ఇంకోసారి ఖచ్చితంగా ఆడుకుందాం, కావాలంటే ఇప్పుడు శౌర్యకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ని మేం వచ్చిన తర్వాత ఇవ్వు అని ఖుషి చెవి దగ్గర చిన్నగా చెప్పి, వచ్చిన తర్వాత రాత్రికి మన టాస్క్లు కంప్లీట్ చేద్దాం అని అంటాడు కన్ను కొడుతూ. ఖుషి కార్తీక్ కి దూరం జరిగి ఫాస్ట్ గా అక్కడి నుంచి అందరిలోకి వెళ్ళిపోతుంది కార్తీక్ వైపు చూడకుండా. కార్తీక్ నవ్వుకుంటూ శౌర్య వైపు చూసి, పద అని బయటకి అడుగులు వేస్తే కార్తీక్ శౌర్య వెనకే మైక్ కూడా వెళ్తాడు. ముగ్గురు కార్లో స్టార్ట్ అయ్యి కొంచెం సేపటికి రంగాని ఉంచిన ప్లేస్ కి వెళ్తారు. వెళ్తూనే కార్తీక్ సీరియస్ గా కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే కరణ్ కార్తీక్ ఎదురుగా వచ్చి, సార్, ఎవరైనా చేశారో లేదా వాడే ఇలా చేసుకున్నాడో తెలియడం లేదు, ఇంటి సీసీ ఫుటేజ్ మీ ఫోన్కి కనెక్ట్ చేసింది కదా, అందుకే మీకు ఫోన్ చేశాను అని చెప్తే ముగ్గురు లోపలికి వెళ్తారు. రంగాని ఉంచిన రూమ్లో రంగా చనిపోయి పడుంటే శౌర్య సీరియస్ గా కరణ్ వైపు చూస్తూ, జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఏం చేస్తున్నారు మీరందరూ అని అరుస్తాడు కోపంగా. కార్తీక్ శౌర్య వైపు చూస్తూ, శౌర్య, వదిలే, ముందు
అసలేం జరిగిందో తెలుసుకుందాం అని ఫోన్లో ఆ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి టీవీకి కనెక్ట్ చేస్తాడు. ఒక 2 గంటల ముందు రంగా అతనిలో అతను మాట్లాడుకుంటూ ఉంటే రూమ్లో చిన్న మైక్ కూడా ఉండడంతో ఆడియో కూడా ఆన్ చేస్తాడు. రంగ విరిగిన చేతి నొప్పికి ఏడుస్తూనే, అసలు నిజం వీళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. నరకం చూపించి మరీ చంపేస్తారు. వీళ్ళు పెట్టే నరకం అనుభవించడం కంటే నాకు నేనుగా చనిపోతే బాధుండదు అని పైకి అంటూ అటు ఇటు చూస్తాడు. ఎక్కడ ఏమీ కనిపించక ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలో అని. చనిపోవడానికి ఏ మార్గం దొరక్క ఊపిరి ఆపుకొని చనిపోవాలని నిర్ణయించుకొని వెంటనే ముక్కుని గట్టిగా పట్టుకొని ఊపిరి ఆపుకునే ప్రయత్నం చేసి ఒక 2 నిమిషాలు ఇబ్బంది పడి వెంటనే బలంగా ఊపిరి పీల్చుకుంటూ, పోనీ వీళ్ళకి నిజం చెప్పేస్తే నన్ను వదిలేస్తారా అని ఆలోచించిన వెంటనే, "ఉహుం, నిజం తెలిసిన వెంటనే నాకు నరకం చూపిస్తారు" అని మళ్ళీ ముక్కు గట్టిగా మూసుకొని ఒక 5 నిమిషాలకు చివరి శ్వాస వదిలేసి అలాగే నేల మీదకి జారిపోతాడు. కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పిడికిలి బిగించి మైక్ వైపు చూస్తూ, మైక్, వాడు దాచిన నిజమేంటో తెలియాలి నాకు. వీలైనంత త్వరగా ఆ నిజమేంటో తెలుసుకోవాలి అని కరణ్ వైపు చూస్తూ, మిగిలిన ముగ్గురు ఎక్కడా అని అడుగుతాడు. కరణ్ కార్తీక్ వైపు చూస్తూ, రేపు మార్నింగ్ అంతా ఇక్కడ ఉంటారు సార్ వాళ్ళు అని చెప్తే కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఉన్న గ్లాస్ టేబుల్ మీద చేతిని బలంగా కొడితే టేబుల్ భళ్ళున పగిలి గ్లాస్ పీసెస్ గుచ్చుకొని కార్తీక్ చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది. శౌర్య 2 అడుగుల్లో కార్తీక్ ని చేరుకొని, రావణ్, ఏంటిది అంటూ వెంటనే కర్చీఫ్ తీసుకొని కార్తీక్ చేతికి కడుతూ ఉంటే కార్తీక్ శౌర్య చేతిని నెట్టేస్తూ, రేయ్, వాడు దాచిపెట్టిన నిజమేంటో తెలియాలి నాకు అని అంటాడు రగులుతున్న కళ్ళతో. శౌర్యకి చిన్నప్పటి నుంచి కార్తీక్ కోపం అంటే కొంచెం భయం. దేనికి భయపడే శౌర్యకి కార్తీక్ కోపం అంటే మాత్రం భయం. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న కార్తీక్ ఫేస్ రెడ్ గా అవుతూ ఉంటే నరాలు పొంగి పైకి కనిపిస్తూ ఉంటే కట్టుకట్టిన చెయ్యి పిడికిలి గట్టిగా బిగించుంటుంది ఇంకా బ్లడ్ వస్తూ. కళ్ళు అరుణ వర్ణిమని తలిపిస్తూ ఉంటే శౌర్య భయంగా ఒక అడుగు వెనక్కి వేస్తాడు. కార్తీక్ చాలా కోపంగా కరణ్ వైపు చూస్తూ, కరణ్, రేపు మార్నింగ్కి ఆ ముగ్గురు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. వీడికి తెలిసిన నిజం వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంది అని అంటే కరణ్ కూడా కార్తీక్ కోపానికి 2 అడుగులు వెనక్కి వేసి, సరే సార్, ఖచ్చితంగా రేపు ఎర్లీ మార్నింగ్కి వాళ్ళు ఇక్కడ ఉంటారు అని చెప్తాడు. కార్తీక్ కోపంలో ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడగలిగేది రాజు మాత్రమే. కానీ అప్పుడు అక్కడ రాజు లేకపోవడంతో ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాక మైక్ అతి కష్టం మీద ధైర్యం మరువు తెచ్చుకొని కార్తీక్ వైపు 2 అడుగులు వేసి, సార్ అని తత్తరపాటుతో పిలుస్తూ ఉంటే కార్తీక్ సీరియస్ గా మైక్ వైపు చూస్తాడు. మైక్, నేను ఒకసారి ప్రకాష్ని కలవడానికి వెళ్ళాలి. రాజుని డైరెక్ట్ గా ప్రకాష్ ఇంటికే రమ్మని చెప్పు అని చెప్తే మైక్ ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా బయటికి పరుగున వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిన మైక్ ఫోన్ తీసుకుని రాజుకి కాల్ చేసి విషయం చెప్తే శౌర్య చిన్నగా కార్తీక్ దగ్గరగా జరిగి హగ్ చేసుకొని, రావణ్, ప్లీజ్, నువ్వు ఇలా సీరియస్గా ఉండకు. నువ్వు ఇలా సీరియస్గా ఉంటే నాకు భయం వేస్తుందని నీకు తెలుసు కదా. ప్లీజ్ రావణ్, కోపం వద్దు అని అంటుంటే కార్తీక్ శౌర్యని దూరం జరిపి తగ్గని కోపంతోనే బయటకు వెళ్ళిపోతాడు. శౌర్య కరణ్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతే కరణ్ శౌర్య భుజం మీద చేయి వేసి, కొంచెం సేపు ఉంటే నార్మల్ అవుతారు బావా, నువ్వు భయపడకు అంటూ చెప్తాడు. శౌర్య విచిత్రంగా కరణ్ వైపు చూస్తూ, పిలుపు మారిందేంట్రా, అన్నాని కాకుండా బావా అని పిలుస్తున్నావు అని అడుగుతాడు డౌట్గా అప్పటికి ఉన్న ఆలోచనలు వదిలేసి. కరణ్ నవ్వుతూ, ఏం లేదు బావా, మొన్నటి వరకు అంత పట్టించుకోలేదు గాని నా వింధ్యతో పెళ్లి అనుకున్న దగ్గర నుంచి నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అందుకే పిలుపు మారిందిలేండి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకో, పర్వాలేదు. అయినా ఇంత క్యూట్ పర్సన్ బావగా ఉంటేనే బాగుంటుంది. అందుకే ఇలా డిసైడ్ చేశాను. పదండి బావగారు, వెళ్దాం అని అంటుంటే శౌర్య గుర్రుగా కరణ్ వైపు చూస్తూ, నీ కొడుక్కి మాత్రం నేను నా ప్రిన్సెస్ ని ఇవ్వను అని అంటాడు. దానికి కరణ్ నవ్వుతూ, ఊరుకో బావా, జోకులు వేయకు. ఏది ఏమైనా మనిద్దరం ఖచ్చితంగా వియంకులు అవుతాం, చూస్తూ ఉండండి అని అంటే శౌర్య నవ్వుతూ, జోష్యం చెప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు తమరు అని అడుగుతాడు. కరణ్ నవ్వుతూ, జస్ట్ నిన్న వెళ్ళి నా వింధ్యని కలిసిన దగ్గర నుంచి బావగారు అని అంటాడు.
వీళ్ళలా మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళేసరికి కార్తీక్ అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే మైక్ బయటకు చూస్తూ నిలబడి ఉంటాడు. కరణ్ మైక్ భుజం మీద చేయి వేసి, "ఏమైంది మైక్? ఇలా సైలెంట్‌గా నిలబడున్నావు?" అని అడిగితే మైక్ కరణ్ వైపు తిరిగి, "సారున్న కోపంలో ఆ ప్రకాష్‌ని ఇవ్వాళే చంపేస్తాడేమో అని కొంచెం డౌట్‌గా ఉంది" అని అంటాడు. "డోంట్ వరీ, రాజు వెళ్తున్నాడు కదా, సార్‌ని కూల్ చేస్తాడులే. అయినా ఆ ప్రకాష్‌ని అంత త్వరగా, అంత సులువుగా చంపర్లే. ప్రతాప్ అంకుల్ గురించిన నిజం అందరికీ తెలియాలి. ఆ ప్రకాష్ చేసిన దారుణాలన్నీ కూడా బయటకు రావాలి. అప్పుడు ఆ ప్రకాష్‌కి నరకం చూపించిన తర్వాత అప్పుడు వాడి చావు" అని చెప్పి శౌర్య వైపు చూస్తూ, "బావగారు పదండి వెళ్దాం. చాలా పనులున్నాయి" అని అంటే మైక్ అయోమయంగా కరణ్ వైపు చూస్తూ, "పిలుపు మారిందేంటి?" అని అడుగుతాడు శౌర్య వైపు. కరణ్ వైపు మార్చి మార్చి చూస్తూ. కరణ్ నవ్వుతూ సిగ్గుపడుతూ, "ఏం లేదు. నా కొడుక్కి బావ కూతుర్ని చేసుకుందామని పిలుపు మార్చానులే. నాకింత అందమైన బావున్నాడంటే నాకెంత గర్వంగా ఉంటుంది" అని అడిగితే మైక్ డౌట్‌గా కరణ్ వైపు చూస్తూ, "ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు చెప్పిన కారణం కన్విన్సింగ్‌గా లేదనిపిస్తోంది. నువ్వు సడన్‌గా పిలుపు మార్చడంలో ఏదో ఉంది. ఏంటది?" అని అడుగుతాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కరణ్ కొంచెం డల్ అయ్యి మళ్ళీ వెంటనే హుషారుగా నవ్వుతూ, "మొన్న రక్షిత గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడే నాకొక విషయం తెలిసింది. నాన్న చనిపోయే ముందు అమ్మ ప్రెగ్నెంట్ అని. అమ్మ మిస్ అయింది కానీ అప్పుడు చనిపోలేదు. రక్షిత పుట్టిన తర్వాత 2 ఏళ్లకి అమ్మ అనారోగ్యం పాలవడంతో ఆశ్రమంలో చేర్చి వాళ్ళకొక లెటర్, ఇంకా మేం ముగ్గురం ఉన్న ఫోటోని ఆశ్రమంలో ఇచ్చింది. తన గురించి తను తెలుసుకోవాలని అనుకుంటే వీళ్ళే మీ అమ్మా నాన్నలని చెప్పి ఈ ఫోటో ఇంకా లెటర్ ఇవ్వమని చెప్పిందంట. తర్వాత కొన్ని రోజులకే అమ్మ చనిపోయింది. రక్షిత తన గురించి, తన పేరెంట్స్ గురించి ఎప్పుడూ ఎవ్వరిని అడగకపోవడంతో వాళ్ళు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోలేదు. మొన్న ఎంక్వైరీ చేస్తూ నేనే స్వయంగా తను పెరిగిన ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. అక్కడొక బామ్మ ఆ లెటర్ ఫోటో ఇచ్చి, ఆమె ఈ బిడ్డని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయిందని చెప్పింది" అంటూ చెప్పాడు. మరి రంగా దాచిన నిజమేమిటి? రక్షిత కరణ్ అన్న చెల్లెలని కార్తీక్ శౌర్య తెలుసుకుంటారా? కార్తీక్ ఒక్కడే ఎక్కడికి వెళ్ళాడు? కార్తీక్ కోపాన్ని ఖుషి కూల్ చేయగలుగుతుందా? ప్రకాష్ వాళ్ళు కార్తీక్ ఎలా ఉంటాడని స్కెచ్‌తో తెలుసుకోగలుగుతారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.